హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇంకా బ్యాక్ పార్ట్ని దానికి ఆపోజిట్ వైపు పెట్టేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. రెండింటిని ఒక డబుల్ కుట్టు వేసుకొని మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది చాలా కాలము. ఇప్పుడు క్రాస్ పీస్లు అనేవి తీసుకున్నాను మెడపట్టి కోసము. అవన్నిటిని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్లో ఒక ఎడ్జ్ అనేది ఒక లైన్ అని వేసుకొని సైడ్ కుట్ అనేది ఒకటి వేసుకోవాలి. అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్గా ఒక ఎడ్జ్ అనేది హోల్డ్ చేసి సాగదీయకూడదు, ఇది క్రాస్ కాబట్టి సాగదీయకుండా లైట్గా దానిపైన కుట్టు వేసుకోవాలి. ఒక ఎడ్జ్ని హోల్డ్ చేసుకొని హోల్డ్ చేసుకున్న తర్వాత హోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పక్క హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి చిన్నగా దాన్ని నిదానంగా కుట్టుకుంటూ రావాలి. చూసుకొని ఎక్కడ అతుకులు పడకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. మనం ఎంత స్లోగా నీట్గా కుడితే ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా చూసే లుక్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి నేను ఎలా కుడుతున్నానో. మొత్తం కుట్టుకున్నాక దాంట్లో లోపల కట్స్ ఇచ్చేయాలి. కట్స్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇవ్వడం వల్ల క్లాత్ అనేది బాగా హోల్డ్ అవుతుంది. ఇది మామూలు నార్మల్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది హోల్డ్ చేసుకోవాలి. నా మిషన్కి అడుగడుగు దారం ఊడిపోతుంది, అందుకే బిగించుకుంటూ కుడుతూ ఉన్నాను. కొంచెం ప్రాబ్లంగా ఉంది కానీ కుట్టేం బాగానే పడుతుంది, ఎక్కువ దారం తెగిపోతూ ఉంది. ఇది ఓల్డ్ మిషన్ కాబట్టి చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చేయాలి. కట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని హోల్డ్ చేసి క్రాస్ ఏమీ కనపడకుండా కుట్టుకోవాలి. చిన్నగా హోల్డ్ చేసి మెడపట్టి అనేది స్లోగా కుడుతూ రావాలి. మనం ఎంత నీట్గా కుడితే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇది పార్ట్ 3. ఫస్ట్ పార్ట్ 1 అనేది కటింగ్ వీడియో, పార్ట్ 2 అనేది బ్యాక్ బెల్ట్, షేప్ బెల్ట్, ముందర పార్ట్స్ అవి స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ముందర భాగం పెట్టుకొని హ్యాండ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి, కానీ సంక దగ్గర కొంచెం రౌండ్ తిరిగే చోట రౌండ్గా తిప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే ముడతలు ముడతలుగా వస్తుంది, అక్కడ అంత పర్ఫెక్ట్గా రాదు. చూసుకొని నిదానంగా కుట్టాలి. నేను వీడియోస్ కోసం ట్రైపాడ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. తీసుకొని వీడియోస్ అనేవి ఇంకా క్లారిటీగా తీస్తాను. మీకు నా స్టిచ్చింగ్ అనేది కనపడకుండా పోవచ్చు, నా మాటల్లో అన్నా మీరు అర్థం చేసుకోండి. హ్యాండ్స్ అనేవి డబుల్ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మామూలు నార్మల్ బ్లౌజ్ కాబట్టి. డబుల్ స్టిచ్ వేసుకున్నాక సైడ్ జాయింట్స్ అనేవి కొలతలు తీసుకొని మా ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో, నాకైతే 4.5 ఉంది హ్యాండ్ లూజ్ అనేది. చూడండి ఎంత బాగా స్టిచ్ అయిందో. మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను బ్లౌజ్ అంతా కుట్టేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేవి బిగినర్స్కి పెడతాను నేను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఇంట్లో కూడా బిగినర్స్ ఉంటే. ఓకేనా, బాయ్ బాయ్.